కర్ణాటకలోని బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోటళ్లపై కన్నడ సంఘాలు దాడి చేశాయి. ఇంగ్లీష్లో బోర్డ్స్ ఉండడంపై వారు అభ్యంతరం చెబుతున్నారు. హోటల్ బోర్డ్స్ ని ధ్వంసం చేశారు. కన్నడ రక్షణ వేదికలు ఆందోళనకారులను పోలీసులు ఇప్పటికే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో మళ్లీ నేమ్ బోర్డుల రచ్చ మొదలైందని చెప్పాలి. దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్ తమ సైన్ బోర్డ్స్ లో స్థానిక కన్నడ భాషనే ఉపయోగించాలని ఇటీవలే బెంగళూరు మున్సిపాలిటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాణిజ్య సంస్థలు తమ నేమ్ బోర్డ్స్ పై 60% కన్నడ భాషను ఉపయోగించాలని, లేదంటే ట్రేడ్ లైసెన్స్ ని రద్దు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. దీనికి ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువిచ్చారు. బెంగళూరు సిటీ మొత్తం కూడా జోన్ల వారీగా సైన్ బోర్డులని పరిశీలించి నిబంధనలు పాటించని వారికి నోటీసులు ఇవ్వాలని కూడా తీర్మానించారు. అయితే ఈలోపే బెంగళూరులో ఇంగ్లీష్ బోర్డ్స్ ఉన్న హోటళ్లపై కన్నడ సంఘాలు దాడికి దిగాయి. ఇంగ్లీష్లో బోర్డ్స్ ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.